నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది. పీసీసీకి కొత్త రథసారథి కూడా రాబోతున్నారట. వారం లోపుగానే ఈ యొక్క ప్రక్రియ కూడా ముగించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో అంటే నిన్న సాయంత్రం ఏఐసీసీ నుంచి ఒక కీలక ఆదేశం జారీ అయింది. దాంట్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్లను కూడా మార్పు చేర్పులు జరిపాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, 29 రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జ్ల మార్పు జరిగింది. ఇక నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులను సముదాయించి పార్టీని గాడిలో పెట్టి ప్రభుత్వం దిశగా ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించిన మాణిక్రావు ఠాక్రే స్థానంలో దీపాదాస్ మున్షీజీని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ప్రకటించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇక దాదాపుగా 29 రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఈ రకంగానే మార్పులు చేర్పులు జరిగాయి. ఇక మాణిక్రావు ఠాక్రేని గోవా లాంటి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వేశారు. ఇక ఓవరాల్గా ఇదే దిశగా రాష్ట్ర కాంగ్రెస్లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి ఇటు గిగ్ ఏదైతే స్విగ్ జొమాటో ఊబర్ ఓలా డ్రైవర్గా వ్యవహరిస్తున్నారో అందరికి కూడా కొంత 5 లక్షల రూపాయల బీమాతో పాటుగా 10 లక్షల రూపాయల బీమా, అంటే ఓవరాల్ ఆరోగ్యశ్రీ బీమా, ఈ రకంగా 5 లక్షల రూపాయల పాలసీ, ఆ తర్వాత 10 లక్షల రూపాయల బీమా హెల్త్ చెకప్ కోసం ఇవ్వడానికి నిన్న ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆ రకంగా వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇక తదుపరి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏవైతే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా తీర్చిదిద్దామంటూ కూడా నిన్న సాయంత్రం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలపడం జరిగింది. ఇక ఓవరాల్గా ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక విషయం చూస్తే ఆశ్చర్యం వేసింది. జనగామ జిల్లాకు సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి నిన్న ఏదో ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి ధూమ్ధామ్ హల్చల్ చేసి వీ వాంట్ జస్టిస్ అని లొల్లి చేసారు మొత్తం. అది చూసినాక అనిపించింది ఏంటంటే ముఖ్యంగా అక్కడ పార్టీ నాయకులు కానీ విపక్షాలు కూడా ప్రభుత్వం ఏమంటుందనంటే ఇప్పుడు జస్ట్ ప్రోటోకాల్ పాటించినందుకే ఇంత గాబర్ ఫోటో అయ్యేనందుకే ఏంది ముచ్చటి ఇక్కడ అంటే ఫోటో అయ్యేనందుకే ఇంత గాబర్ చేసినట్టు ఎమ్మెల్యే గారు గతంలో అసలు మాట్లాడేటువంటి హక్కు కానీ మాట్లాడే స్వేచ్ఛ కానీ కళ్యాణ లక్ష్మి పథకం హుజరాబాద్ లాంటి ప్రాంతాల్లో చూస్తే అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉన్న తరుణంలో అక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరు పంచాలి? అక్కడ అధికార పార్టీకి సంబంధించిన అక్కడ అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అక్కడ అధికారులు కానీ పంచాలి. కానీ ఎమ్మెల్యే ఈ యొక్క చెక్కులు కానీ ఇచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చింది ఎవరు? గెల్లు శ్రీనివాసా? ఆయనకి ఏం పదవి ఉన్నది మరి అక్కడ హుజరాబాద్ నియోజకవర్గం? ఓడిపోయినానే కదా. ఇష్టానుసారంగా అసలు ప్రతిపక్షాలనే ఒక పదం అప్పుడు వినిపించిందా? ప్రతిపక్షమైన మాట వినిపించిందా? అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళు చేస్తేనే వ్యభిచారమా? ప్రోటోకాల్ పాటించినందుకే కలెక్టర్ దగ్గరికి పోయి గల్లా బట్టి అడుగుతా అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుండి ధూమ్ధామ్ నాయన హైరాణ చేసినట్టు నిన్న జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి. ఇంకా అట్లాంటి పని చేయాలి. ఇక ఏం పోతుంది? మాకు ఫోటో వేయలేదు, మా కథ వేయలేదు, గట్టిగా వెళ్ళి చేస్తేనే బాగుంటుంది. 5 సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్సీగా ఉండి ఏం పని చేసిరు ఎవరికి తెలియదు. ఏం సాధించారంటే మీ అనురాగ్ యూనివర్సిటీ సాధించుకున్నారు, ఏం సాధించారంటే 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉన్నారు, రైతులకు ఏం న్యాయం చేసారు అది తెలియదు. ఫోటో వేయనందుకు అసలు వెళ్ళి పెడతారా? అంతా నానా హైరానా హంగామానా? ఇక వార్తల్లోకి వెళ్తే ఈనాడు వార్తాపత్రిక ముందుగా చూస్తే కనుక గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లులు, 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. ఇక సార్వత్రిక సమరంలో 50% ఓటే లక్ష్యం, విపక్షం నిర్ఘాతపోయేలా మన విజయం ఉండాలి, భాజపా నేతలకు మోదీ అమిత్ షా నిర్దేశం. ఇక నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే, మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి తప్పనిసరి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకి లేఖ రాసిరట. ఏంటంటే అక్కడ అధ్యయనం చేయాలంటే నీళ్లు లేకుండా అక్కడ మొత్తం తొలగించాల్సిన అవసరం ఉందంటే కూడా చెప్తున్నారట. ఇక లోక్సభ బరిపై కాంగ్రెస్ గురి, బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ, 10 నియోజకవర్గాలపై స్పష్టత ఉందంటున్న ఏ పార్టీ వర్గాలు, ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, అనూహ్యంగా ఠాక్రే మార్పు, సార్వత్రికం ముందు ఏఐసీసీ కీలక నిర్ణయం. ఇక ప్రజాపాలనపై దిశానిర్దేశం, నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమీక్ష. ఇక అయోధ్య రామయ్య కోసం పట్టువస్త్రం, మగ్గంపై నేస్తున్న లక్షల మంది భక్తులు, నేడు బారాసా స్వేదపత్రం. ఇక అంకుర ఆసుపత్రుల అగ్ని ప్రమాదం, ఫ్లెక్సీలకు అంటుకున్న మంటలు, ఆ సమయంలో భవనంలో 30 మంది చిన్నారులు, గుడిమల్కాపూర్లో ఘటన. ఇక ఫలితాలు ఎప్పుడో, పూర్తయిన పలు నియామక పరీక్షలు, న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ. నిన్న ఇందిరా పార్క్ దగ్గర జీవో 46 ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి ఇంకా రిజల్ట్స్ రాకపోవడంతో ధర్నా చేపట్టారు. ఇక JN1 వేరియంట్తో ఆందోళన అక్కర్లేదు, ఈనాడుతో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇక 500 రూపాయల గ్యాస్ బండ, రేషన్ కార్డే ప్రతిపాదిక. అయితే ఇటీవల మనం మాట్లాడుకునేది ఏంటంటే 1,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంట. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంట.
1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే దీంట్లో 70 లక్షల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఏంది రేషన్ కార్డుతో లింకప్ అయి ఉన్నాయి. మరి మిగిలిన ఏవైతే 50 లక్షల సుమారుగా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి ఏం జరగబోతుంది? అసలు ఈ 50 లక్షల రేషన్ కార్డులు ఏం చేస్తారు? అంటే రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఇతర ఇతర పథకాల ద్వారా కాకుండా డైరెక్ట్గా నేరుగా వెళ్ళి కనెక్షన్లు తీసుకున్న సంఖ్య 50 లక్షలు ఉన్నదట. మరి ఇక్కడ ఏ రకంగా వర్తింపు చేస్తారో చూడాలి. అది కూడా 28 నుంచి వర్తింపు అంటే ఈ యొక్క పథకం అమలయ్యే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది ఈనాడు ఉన్నటువంటి కథనాలు. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూస్తే మాణిక్రావు ఠాక్రే మార్పు, కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షికి తెలంగాణ అదనపు బాధ్యతలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర, ఠాక్రేకు గోవా బాధ్యతలు, ఏపీకి మాణిక్యం ఠాకూర్. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో భారీగా సంస్థాగత మార్పులు. ఇక త్వరలో మహిళలకు 2500, 27న తీపి కబురు, మంత్రి పొంగులేటి. తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక, ఇంట్లో పెన్షన్ లేని వారికి ప్రాధాన్యం. ఇక త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులకు గ్రామ సభల్లో ఆర్జీలు. ఇక కొట్టే కథం ఈ క్రైటీరియాతో ఏమైపోతుందంటే ఆగమైపోతారు. ఇంట్లో పెన్షన్ లేని వారికే అంటే ఒక రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డులో ఉన్న మెంబర్కి పెన్షన్ లేకపోతేనే ఆ కుటుంబంలో ఒకరికి 2500 రూపాయల గృహలక్ష్మి ఏదైతే ఉందో ఇది వర్తింపు జరుగుతుంది. ఒక రేషన్ కార్డు కింద కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెన్షన్ వస్తే ఈ యొక్క పథకం వర్తించదు. దెబ్బ కొట్టేసిరిక అందరికీ ఇస్తుందని చెప్పి అందరు అనుకుంటారు, కానీ మొత్తం మీద ఓవరాల్గా ఇంట్లో పెన్షన్ లేని వారికి మాత్రమే ప్రాధాన్యమట. ఇక త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులకు గ్రామ సభల్లో ఆర్జీలు. ఇక ప్రజాపాలనలో తొలి అడుగు, నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా. ఆ తర్వాత ఓటమి ఆ ఇద్దరిదే, కొత్త పలుకు అంటూ రాధాకృష్ణ రాసినటువంటి ఒక కథనం. ఇక కోవిడ్ టెస్టులు పెంచండి, నెలాఖరు నాటికి రోజుకు 4000 పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్కు పంపండి. నిరుపయోగ ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగంలోకి తేవాలి, వైద్య శాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ ఆదేశం. దేశంలో కొత్తగా 752 కేసులు, 24 గంటల్లో 4 మృతి. ఇక సంఖ్య పెరుగుతోంది, మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. ఇక చెడు కొలెస్ట్రాల్కు టీకాతో చెక్, వ్యాక్సిన్ కనుగొనున్న పరిశోధకులు, తక్కువ ధరలోనే అందుబాటులోకి, గుండె జబ్బుల నియంత్రణలో విప్లవం. విశ్వవ్యాప్తంగా 39% మందిలో సమస్య. ఎల్డీఎల్తో ఏటా 44 లక్షల మంది మృతి. ఇక ఆధార్ కేంద్రాల లైసెన్సులు వెంటనే పునరుద్ధరించాలి, ఉడాయికు హైకోర్టు ఆదేశాలు. ఇక నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇస్తాం, మహారాష్ట్రతో ఒప్పందానికి సంబంధించింది. ఇక టార్గెట్ 10 సీట్లు, లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి. ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి, మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటీ, ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశాబహులు. ఇక 100 మంది సిట్టింగ్లకు చెక్. ఓవరాల్గా 303 మంది ప్రస్తుతం లోక్సభలో బీజేపీ ఎంపీలు ఉంటే వాళ్ళలో 100 మందికి ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో మార్పు చేసే అవకాశం ఉన్నదట. ఇక ఈసారి 50% పైగా ఓటే లక్ష్యం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం 39% ఓట్లతోనే, అంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా 39% నుంచి 41% వరకు మాత్రమే ప్రజలు మద్దతుగా ఉన్నారు. అంటే వాళ్ళ పార్టీకి ఓటేసి వాళ్ళు గెలవాలని కోరుకున్నటువంటి జనాభా సంఖ్య అది దేశవ్యాప్తంగా. అయితే ఈసారి 50% ఓట్లు అంటే సగం జనాభా బీజేపీ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు బీజేపీ పార్టీ. ఇక లోక్సభ ఎన్నికల తర్వాతే ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం. గత ప్రభుత్వం తీరు వల్లే నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర వాటా యుటిలిటీ ఛార్జీలపై నాంచడంతో ఇబ్బందులు. ఇక అరేబియా సముద్రంలో భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి, వాణిజ్య నౌకలో భారీ మంటలు, నష్టం. నౌకలు 21 మంది ఇండియన్స్. గుజరాత్ తీరానికి దగ్గరలో ఘటన, వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్స్, ఐసీజీఎస్ విక్రమ్ మోహరింపు. ఇక హౌతీలకు ఇరాన్ సాయం, గాజాపై ఇజ్రాయెల్ దాడుల ముమ్మరం. ఆ తర్వాత పాత ప్రాజెక్టులకు ఊపిరి, ప్రాధాన్య జాబితాలోకి ప్రాణహిత. ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి గ్రావిటీ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యం. ఇక సీతారామ ఎత్తిపోతల పథకం పైన సమీక్ష, కాంగ్రెస్ పాలనలో మారున్న ప్రాథమ్యాలు. ఆ తర్వాత వెలుగులో హెడ్లైన్స్ విషయానికి వస్తే ముగిసిన రాష్ట్రపతి టూర్. ఆ తర్వాత సర్కార్ చేతుల్లోకి ధరణి, టెర్రాసిన్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. అయితే ఇది దాదాపుగా 3-4 కంపెనీలకు మారిందట ఫస్ట్ ఈ ధరణి అనే సంస్థ. ఫస్ట్ అయింది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక పేరుతోని ఈ సాఫ్ట్వేర్ని తయారు చేస్తే ఆ సాఫ్ట్వేర్ కాస్త ఐఎఫ్ఎస్ఎల్ అనే కంపెనీ మొదటగా ఆ కాంట్రాక్ట్ పోయింది. ఆ యొక్క కంపెనీ అయితే దివాలా తీసిందని చెప్పి తెలిసిన తర్వాత ఆ దివాలా తీసిన దాని దగ్గర నుంచి ఆ తర్వాత ఒక
ఫారెన్ కంపెనీకి పోయింది. ఆ ఫారెన్ కంపెనీ ఏంటంటే ఇది ప్రస్తుతం అయితే క్వాంటెల్ చేతులు ఉన్నదట. ఫస్ట్ ఐఎల్ఎఫ్ఎస్ ఇగో ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ చేతిలో ఫస్ట్ ధరణి అనే ఒక ఇండియన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి దాని పేరుని కాస్త ధరణిగా మార్చి ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ దాన్ని నివర్తించే విధంగా ఆ సాఫ్ట్వేర్ చూసే విధంగా ప్లాన్ చేసిర్రు. ఆ తర్వాత నష్టాల్లో ఉన్నందుకు ఆ కంపెనీ ఏమైపోయిందంటే ధరణి కాస్త ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ నుంచి మెజారిటీ వన్ కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎస్జీ అనే ఒక ఫారెన్ కంపెనీ దాని చేతిలోకి పోయింది. ఆ తర్వాత ఆ కంపెనీ పేరుని ఏం మార్చారు, టెర్రాసిన్గా మార్చారు. తర్వాత టెర్రాసిన్ కంపెనీ ఫారెన్ కంపెనీ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిర్రు, క్వాంటెలా అనే సంస్థకు మార్చారు. రెవెన్యూలనేమో ఉన్న భూమి ఉన్న దగ్గరే ఉన్నది, చేసుకున్నట్టుగానే ఉన్నది. ఈయన పేరేమో మారవాలంటే రెవెన్యూలో ఉన్నటువంటి ఓనర్ పేరేమో ఇక్కడ ల్యాండ్ ఒకరిది, పేరు ఒకరిది, ఊరొకరిది, పేరు ఒకరిది అన్నట్టు ఇక్కడ ఇన్ని రకాలుగా పేర్లు మార్చి ఈ కంపెనీగో ఇష్టానుసారంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికి పడితే వానికి ఈ కంపెనీ యొక్క బాధ్యతలు అప్పచెప్పి ముందుగా ఐఎల్ఎఫ్ఎస్, తర్వాత ఫాల్కన్ ఎస్జీ, దీని నుంచి టెర్రాసిన్ నుంచి క్వాంటెల్. అయితే అధికారికంగా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, టెర్రాసిన్ దగ్గర ఉన్నదట. అదొక ఫారెన్ కంపెనీ. దాని చేతిలో పెడితే ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ రికార్డులు ఏ రకంగా భద్రపరచబడతాయి, ఏ రకంగా దాని సమస్యలు తీరుతాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది గతంలో కాంగ్రెస్ పార్టీ. దాన్ని తీసుకొని నేరుగా సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వం చేతిలోకి ఈ యొక్క మెయింటెనెన్స్ని తీసుకునే అవకాశం ఉన్నదట. ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్కి 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత బీమా. ఇటీవల కాలంలో స్విగ్గీ డెలివరీ బాయ్ ఒక ఆయన బిల్డింగ్ మీదకి కింద పడిపోయిన ఘటన చూసినాం కదా, ఎక్కడది, హైదరాబాద్ పరిధిలోనే. సో ఆయనకు కూడా 2 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పి 4 ఏళ్ల కింద కుక్క తరమడంతో ఎక్కడ నాకు తెలిసి ఓల్డ్ సీట్లు అనుకుంటా, ఆ కుక్క తరిమినని చెప్పి భయపడి ఆయన బిల్డింగ్ మీదకి 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీదకి దునికి కింద పడి చనిపోయాడు. ఆ డెలివరీ బాయ్కి 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసిందట అధికారులకి. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్కు 9 నుంచి 19 ఎంపీ సీట్లు. ఇక ఒకే ఏడాదిలో 232 కోట్ల సైబర్ ఫ్రాడ్స్. ఎంత, 232 కోట్లు మింగిరట సైబర్ నేరగాళ్ళు ఒక ఏడాదిలోనే. కేవలం రాష్ట్రం నుంచే ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది ఏకంగా 232 కోట్లు, 232 కోట్ల రూపాయల సైబర్ నేరగాళ్ళు డబ్బులు ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పి దోచుకున్న సొమ్ము ఎంత, ఒక ఏడాదిలోనే 232 కోట్లు. అంటే సైబర్ నేరగాళ్ళు ఎంత విస్తృతంగా వాళ్ళు కష్టపడుతున్నారు చూడండి, డబ్బు సొమ్ము చేసుకోవడం కోసం దొంగతనంగా. ఇక కరోనా కొత్త వేరియంట్పై ఆందోళన వద్దు, భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు. JN1 ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పిన WHO. సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని వెల్లడి. ఇక ప్రభుత్వం సమాచారం ముందే లీక్, ఇదేదో బాగున్నది. ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఒక ప్లాన్ చేసిందో, మొన్న శ్వేతపత్రం అని చెప్పిందో, ఈ శ్వేతపత్రం ప్రభుత్వంలో అధికారంలో ఎమ్మెల్యే ముందే ప్రతిపక్ష ఎమ్మెల్యే చేతిలోకి పోయిందట. ఇక్కడ చూడుది, రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతిలోకి. అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే శ్వేతపత్రాలను వివరాలు బయటికి. వాటి ఆధారంగా కౌంటర్ ప్రిపేర్ చేసుకున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు, మంత్రుల కదలికలు, ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్. వ్యవహారాన్ని సీఎంకు చేర్చిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అంటే ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టడు అన్నట్టు సొంత దాంట్లోనే ప్రభుత్వంలో అధికారులా లేకపోతే ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలా లేకపోతే ఇతర ఎవరైనా కూడా ఈ యొక్క ఇంటర్నల్ మీటింగ్స్ని, ఇంటర్నల్గా జరిగేటువంటి చర్చల్ని బయట ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్నాయట. మరి అధికారులు ఎవరో గుర్తించి వాళ్ళని కనుక సమూలంగా అక్కడ మార్చకపోయినట్టయితే డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్కి సీఎంకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట, ఇట్లా జరుగుతుంది ఇది కథ అని చెప్పి. ఇక ఫ్రాన్స్ ఆధీనంలో భారత ప్రయాణికులు, మానవ అక్రమ రవాణా జరుగుతున్నదని ఫోన్ కాల్. సౌదీ నుంచి నికరగువా వెళ్తున్న ఫ్లైట్ A340 ఎయిర్ బస్లో 303 మంది ప్రయాణికులు. ఫ్యూయల్ కోసం ఫ్రాన్స్లో దిగిన వెంటనే అదుపులోకి ఒక్కొక్కరి నుంచి విచారిస్తున్న అధికారులు. ప్యాసింజర్లో ఎక్కువ మంది ఇండియన్సే. ఇక నేడు కలెక్టర్ ఎస్పీలతో సీఎం మీటింగ్. తర్వాత వైకుంఠ ఏకాదశి పోటెత్తిన భక్తుల. తర్వాత అంకుర హాస్పిటల్ బిల్డింగ్లో మంటలు. ఇంకా ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాఫర్ డ్యామ్. ఇవి V6 ఉన్నటువంటి
హెడ్లైన్స్. ఇక తొలిబెలుగు విషయానికి వస్తే హడలెత్తిస్తున్న కరోనా, రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు, టెస్టుల సంఖ్య మరింత పెంచండి, మంత్రి దామోదర్ రాజ్ నరసింహ. ఇక జియో 46 రద్దు చేయాల్సిందే, గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టం, పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల డిమాండ్, ఇందిరా పార్క్ వద్ద ధర్నా. ఇక దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి పివి, గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ నివాళి. ఇక రైతు బంధుకు కొత్త రూల్స్, సాగు భూములకే ఆర్థిక సహాయం, ప్రస్తుతం బీడ్ భూములకు వరిస్తున్న పథకం, స్థానికంగా ఉన్న వారి అర్హులు, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్ కు డౌటే. ఇక భూ పరిమితిపై నిబంధనలు వద్దంటున్న మంత్రులు. 2 విడతల్లో ఏటా ఎకరాకు 15,000, కీలక మార్పులు చేస్తున్న రేవంత్ సర్కార్. ఇక్కడ ఇదే లిమిట్ పెట్టాలి, ఏమని, భూ పరిమితి మాత్రమే లిమిట్గా పెట్టాలి. ఈ ట్యాక్స్ పేయింగ్ ఉద్యోగులను డియాల రేపట్ల చిన్న చితక ఉద్యోగులు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వాళ్ళకు లోన్ల దృష్టిలో ఇతరత్ర విషయంలో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఈ భూమి కోసం భుక్తి కోసం అన్నట్టుగా భూమ కోసం ఇక్కడ ఏం చేయలేక ఇతర రాష్ట్రాలకు కూడా పోయి వాళ్ళు పని చేసుకుంటారు, కూలీనాలు చేసుకుంటారు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏం చేయాలి, ఈ పరిమితి భూమి దగ్గర పెట్టాలి తప్ప ఈ ట్యాక్స్ పేయింగు లేకపోతే ఇతరత్ర పెడితే కనుక ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ పేయర్స్ డౌటే. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు చూస్తారు మీరు? కింది స్థాయి మల్టీపర్పస్ వర్కర్, గ్రామ పంచాయతీ వర్కర్ కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఇట్లా ఒక విఆర్ఏ ప్రభుత్వ ఉద్యోగి, విఆర్ఓ ప్రభుత్వ ఉద్యోగి. 1-2 ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళకు కూడా తీసేయాలంటే రైతు బంధు పథకం అనేది వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా కొంత పరిమితి పెట్టాలి. తర్వాత ట్యాక్స్ పేయర్స్ అంటే ఇవాళ ఇప్పుడు అందరు ట్యాక్స్ పేయర్సే ఉన్నారు. భూమి పరిమితి పెట్టాలని పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఒక సూచన. నేరుగా రైతులైనా మనం చేసినటువంటి రైతు బంధు సంబంధించిన నేరుగా రైతుల ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు, ఆ ఫోన్ ఆన్ చేయి శ్రీకాంత్, రైతుల ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 5 ఎకరాల లోపు మాత్రం పెట్టాలని అత్యధిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరే, దాన్ని 10 ఎకరాలుగా మలిచినప్పటికి కూడా ఈ ట్యాక్స్ పేయర్స్ ఇవన్నీ చెప్పి ఇవన్నీ చేయకుండా 10 ఎకరాల లోపు మాత్రమే మార్చాల్సిన అవసరం ఉంటుంది. నిబంధన పెట్టకుండా ఇవన్నీ తీసేస్తే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి భూములను, ట్యాక్స్ పేయర్ సంబంధించిన భూములు కనుక మనం బేరీజ్ వేసుకొని ఇదే కనుక ప్రాథమిక అంశంగా తీసుకుంటే అత్యధిక సంఖ్యలో రైతు బంధు విషయంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. అత్యధిక సంఖ్యలో. అదే ఒకవేళ 10 ఎకరాల లోపాయన పరిమితి కనుక పెడితే 1,00,000 ఎకరాలు మాత్రమే ఉంటుంది. ఇక హైదరాబాద్లో ఢిల్లీ మోడల్, వాహనదారులకు సరి బేసీ రూల్. రద్దీ తగ్గింపుపై ట్రాఫిక్ పోలీసుల కసరత్తు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, వందల సంఖ్యలో రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు. ఎక్కడికి వెళ్ళాలన్నా గంటల కొద్ది సమయం. ఆటోలు, క్యాబ్లు, ర్యాపిడో బైక్లకు మినహాయింపు. ఏంది ఢిల్లీ మోడల్ అంటే చూడాలి మరి వివరంగా. ఆ తర్వాత తక్కువ దూరానికి ఎక్స్ప్రెస్ ప్రయాణం వద్దు, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యం. గతంలో 40%, ప్రస్తుతం 60%కి పెరిగింది. మహిళలకు సజ్నార్ విజ్ఞప్తి, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కొద్దు ప్లీజ్ అంటూ మన సజ్నార్ వీడియో రూపంలో ట్విట్టర్లో పోస్ట్ చేసిన వార్త. ఇక గిగ్ వర్కర్లకు స్పెషల్ యాప్, 10 లక్షల ఆరోగ్య బీమా, 5 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఆటో డ్రైవర్లకు తప్పక న్యాయం చేస్తాం. త్వరలో డ్రైవర్లు యూనియన్లతో సమావేశం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక సైబరాబాద్లో సైబర్ కేటుగాలు, ఏడాదిలో 232 కోట్ల నగదు మోసం. 2023లో 88% పెరిగిన క్రైమ్ రేట్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ఇక 277 డ్రగ్స్ కేసుల్లో 567 మంది అరెస్టు. 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. సంచలన వివరాలు వెల్లడించిన సిపి అవినాష్ మహంతి. ఇకపోతే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే 98% సర్కార్ బకాయిలే. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ కరెంట్ బకాయిలపై సీఎం తప్పుడు లెక్క. ఈ 98% సర్కార్ బకాయిలు అంటే కట్టంది ఎవరయ్యా? వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇవాళకి 24 తారీఖు అంటే సుమారుగా వాళ్ళు 9వ తారీఖున 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే సుమారుగా ఎన్ని రోజులు కావస్తుంది? అటు ఇటుగా ఒక 10-15 రోజులు కావస్తుంది. దట్ ఒక ఫోన్ వస్తుంది. నమస్తే అండి, చెప్పండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి అమ్మా. మాకు రైతు బంధు వల్లేదు, అందుకనే రైట్ రైట్. అయితే రైతు బంధు విషయంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మరి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఏం ప్రకటిస్తా చూద్దాం.
రైట్, రైతు బంధు విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే ఇంకా పడలేదు రైతు బంధు ఎందుకంటే గతంలో చూస్తే ఎకరం లోపు వారికి ఒక రోజు, తర్వాత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒక రోజు వరుసల వారీగా పడేది. ఇక రైతు బంధు ఇంకా కూడా అనౌన్స్ చేయకపోవడం చూసిన తర్వాత వాళ్ళు ఇంకా కూడా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి చూస్తున్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 98% సర్కార్ బకాయిలే. మరి సర్కార్ బకాయిలు అంటే వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చి 10-15 రోజులు అయితే లేదు. గతంలో 10 ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ సర్కారే కదా. మరి 98% బకాయిలు సర్కారే కట్టాలన్నప్పుడు మరి మీరు కట్టకుండా ఏం చేశారు? కేటీఆర్ అన్నట్టు గాడిది ఏంటిది గుడ్డి గుర్రాల పనులు ఏమన్నా తోమిర్రా ఏమి? ఎందుకంటున్నా అంటే 98% సర్కార్ బకాయిలే. ఇప్పుడు 81,000 కోట్ల అప్పులు ఉన్నాయి అన్నప్పుడు మరి 81,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి కేవలం విద్యుత్ సంస్థలనే ఉంటే మరి కట్టాల్సిన బాధ్యత ఎవరిది? గత సర్కార్ది కాదా? సర్కార్ ఆఫీసులో బిల్లు కట్టకపోతే, గ్రామ పంచాయతీ ఆఫీసులో బిల్లు కట్టకపోతే మీరు చేసింది ఏందయ్యా అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, సెక్రటేరియట్ వీళ్ళకి ఎవరు పోతారు? మన సామాన్యునికి హక్కు ఉన్నదా పోనీకి లోపలికి? ఓ కాళేశ్వరం ప్రాజెక్టు సామాన్యునికి రూపాయి ఎంత ఉంది దాని నుంచి, ఇంకా పైపెచ్చు అప్పే తప్ప సెక్రటేరియట్కి ఇన్ని రోజులు పోయే అవకాశం ఉండేనా? ప్రగతి భవన్ పోయే అవకాశం ఉండేనా? ఎక్కడ చూసినా అప్పులు చేసి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఏం చేశారు? మిషన్ కాకతీయతోని, మిషన్ భగీరథతో ఒరిగింది ఏంది? ఇవాళ రేపట్లో అక్కడ పోయి ఆ పైపులకి వెళ్ళి ఇట్లా నల్ల తిప్పితే తుస్సని గాడిపోతుంది తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ చూపిద్దాం? మేడికంటే ఆడికి పోదాం, ఒక మిషన్ భగీరథలో ఒక ఈ నీళ్ళు వాడుతున్నాము, ఈ సప్లై ఉన్నదని చూపిస్తారా? ఆ పరిస్థితి లేదు కదా. ఎక్కడ చూసినా అప్పుల కుప్పగానే మారిపోయింది. ఇక 98% సర్కార్ అప్పేనట. ఆ తర్వాత ఐటీ కడితే రేషన్ కట్. మరో ఫోన్ వస్తుందా? అటెండ్ చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ తిమ్మాజిపేట ఇప్పలపల్లి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, మీ పేరు? అదే ట్యాక్స్ పేయర్ అంటే ఇప్పుడు మాకు 3 ఎకరాలే పొలం ఉంది. మేమేమో ఏదో పౌల్ట్రీ లోన్ కోసమో దేని లోన్ల కోసం ట్యాక్స్ పే చేస్తున్నాం. ట్యాక్స్ పేయర్ మినహాయిస్తే మాకు ఇబ్బంది అవ్వదా? అదే ఏమంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల డిమాండ్ అని చెప్పి బయట అక్కడ చర్చ జరుగుతుంది, కానీ అధికారికంగా ప్రభుత్వం అయితే ఏం ప్రకటించలేదు. మీరు అన్నట్టుగా డెఫినెట్గా ఏం చేయాలి కదంటే ఇవాళ రేపట్ల లోన్ తీసుకోవాలి, ఇంటి లోన్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ట్యాక్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అందరూ ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. ట్యాక్స్నే ప్రామాణికంగా తీసుకుంటే అత్యధిక సంఖ్యలో మోసపోయే అవకాశం ఉంటే రైతులు ఇబ్బంది పడతారు. అదేం చేయాలి? పరిమితి పెట్టాలి. ఎన్ని ఎకరాలకని పరిమితి పెడితే బాగుంటుంది ఒక ఆలోచన అయితే ఉన్నది. మీ సూచన నేను చెప్పు, ఎన్ని ఎకరాల వరకు పరిమితి పెడితే బాగుంటుంది, ఏం మార్పులు చేస్తే బాగుంటుంది? 10 ఎకరాలు పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సీనియారిటీ ఉంటది కదా, వాళ్ళకు ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళని కట్ చేసేయాలి. చిన్న చితక ఉద్యోగులకు ఖచ్చితంగా మినహాయింపు చేయాలి. రైట్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. సో ఇట్లా సూచన ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉద్యోగాల నుంచి అవకాశం అంటే రైతు బంధు రాకుండా మీకు రైతు బంధు రాదు, మీ ప్రభుత్వ ఉద్యోగం అంటే కుదరదు. కాబట్టి ప్రభుత్వం చాలా కూలంకషంగా దీని మీద చర్చ తీసుకోవాలి. ఒక అంశాన్ని డెఫినెట్గా పరిగణలోకి తీసుకోవాలి. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నీ యొక్క ప్రకటన చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక ఐటీ కడితే రేషన్ కట్టట. 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత. ఇక ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం. ఇవాళ రేపట్ల మీరు 6 గ్యారెంటీల పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల జనాభా అరే కాంగ్రెస్ అయితే ఏమో చేస్తుందని చాలా పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు నిజంగానే ఎవరినైనా అంటే ఈ కండిషన్లు పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాను తప్పించాలనుకుంటే నిజమైన వాళ్ళని గుర్తించి తప్పించాలి తప్ప ప్రతి దాంట్లో మీకు ఎట్లా ఇప్పుడు అప్పుల కుప్పని తెలంగాణ రాష్ట్రంలో ఏం కావాలన్నా పైసలు కావాలి తగ్గించుకుంటే మంచిదని చెప్పి కొత్త క్రైటీరియా కనుక పెడితే ఏ రకంగా అయితే 4 కోట్ల జనాభా మీ వైపుగా ఉండి గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ రకమైన తీర్పు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిరో అంతకంటే గొప్ప తీర్పే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అటువంటి మళ్ళీ ఉద్యమం మొత్తం కేసీఆర్ పరిస్థితి ఏమైనా చూసారు కదా, అది తొందరలోనే మీరు ఎదుర్కొంటారు. ఏది పెడుతుంది ఐటీ చేస్తే అంటే దానికి పరిమితి పెట్టాలి. ఇంకా ఇవన్నీ కేవలం ప్రచారంలో మాత్రమే ఉన్నాయి, అధికారికంగా ఎక్కడ కూడా వెల్లడి కాలేదు, ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్తలేదు. కానీ డెఫినెట్గా దానికి సమూలంగా చర్చించి కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాతనే చేయాలి. ఐటీ అంటే ఇవాళ రేపట్ల మనం ఇందాక మాట్లాడుతున్నట్టుగా ఒక ఫోన్ వ్యక్తి నాగర్ కర్నూలు నుంచి ఐటీ కట్టే వాళ్ళు చూస్తే ఇవాళ రేపట్ల లోన్ తీసుకోవడం కోసం అందరూ ఐటీ కడుతున్నారు. లోన్ ఎలిజిబిలిటీ రావాలంటే అందరూ ఐటీ చూపించాల్సిందే కాబట్టి ఐటీ కడుతున్నారు. దాంట్లో కొన్ని పరిమితులు పెట్టాలి. రేషన్ కట్ చేస్తాం, గ్యాస్ బండ కట్ చేస్తాం అంటే కుదరది. ఇక గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా. ఆ తర్వాత ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం, బొక్కేలతో వచ్చే అవమానంతో వెనక్కి. నిన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడినట్టుగా ఎక్కడ లేదు, మరి కేవలం ఓలా ఊబర్ డ్రైవర్లతో, ఆ తర్వాత స్విగ్గీ జొమాటో వాళ్ళతో మాట్లాడిరట. అది ఇంకా అక్కడికి అయిపోయింది. ఇక పొన్నం ప్రభాకర్ సంబంధిత శాఖ మంత్రి కూడా ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, డెఫినెట్గా మాట్లాడతామని కూడా చెప్పారు. ఇక నేడు బీఆర్ఎస్ స్వేదపత్రం, గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖ చిత్రం.
తెలంగాణ భవన్ వేదికగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏకాదశి పివి వర్ధంతి నేపథ్యంలో నేటికి వాయిదా. ఇంకా చేసేదేమున్నది? ఎన్ని శ్వేతపత్రాలు ఇస్తే ఉన్నది, ఎన్ని శ్వేతపత్రాలు ఇస్తే ఉన్నది, అయిపోయా ఒడిసిపోయా కథ. అప్పుల కుప్ప మొత్తం బయటపడ్డది. ఇంకేం చేసేదేమున్నది? ఎన్ని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసినా చేయాలి. ఏం ప్రజెంటేషన్ చేయాలి? మేము నేరెళ్ల బాధితులు ఎట్లా హింసించినమో చేయాలి, ఖమ్మం జిల్లా రైతులను ఏ రకంగా బేడీలు వేసినామో చేయాలి, నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పెట్టినామో చేయాలి, మీ మీద ప్రశ్నించాలి ఎన్ని కేసులు బనాయించినామో చేయాలి. అవి చేయాలి శ్వేతపత్రాలు ఇచ్చి. మీరు శ్వేతపత్రాలు ఇచ్చి ఇంకేం చేస్తారు? 81,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సంస్థల మీద, సుమారుగా మొత్తం పౌర సరఫరాలు అన్ని రకాల శాఖల మీద తీసుకొచ్చిన మీ అప్పు 6 లక్షల కోట్లకు మించింది. ఆస్తులు పెంచడం, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎవరికి ఉపయోగపడుతుంది? ఆస్తులు పెంచడం అంటే సెక్రటరీ కడితే ఎవరికి ఉపయోగపడుతుంది? ఆస్తులు పెంచమని ప్రగతి భవన్ కడితే ఎవరికి ఉపయోగపడ్డది? ఇన్ని రోజులు ఎవరికి ఉపయోగపడ్డది? వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మీ పెట్టిన ఆస్తులను కూడా యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని పెడితే ఇవాళ పర్మిషన్ రాకపోయా, అక్కడ ఒక కరెంటు చుక్క పుట్టింది లేకపోయా, ఇంకా ఆస్తులు పెంచడం ఎట్లా చెప్పుకుంటారు? ఇంటర్ పరీక్షలకు 3 షెడ్యూళ్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి మార్చి 1 వరకు, మార్చి 5 తేదీల నుంచి ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదన సీఎం ఆమోదిస్తే షెడ్యూల్ ఖరారు. ఇక సైనిక్ ప్రవేశ పరీక్ష వచ్చే నెల 28కి వాయిదా. ఆ తర్వాత హిజాబ్పై సిద్ధరామయ్య యూటర్న్. ఇక్కడ రాష్ట్ర సమస్యలు మొత్తం అయిపోయినట్టు. కానీ నమస్తే తెలంగాణ పత్రికలో మీరు గమనిస్తే గత వారం 10 రోజులుగా కర్ణాటక వార్తలు ఏడ చూసినా ఇక ఇక్కడ అయిపోయినాయి అటు. ఇక్కడ ముచ్చట్లు మొత్తం ఒడిచిపోయినాయి. ఇక కర్ణాటక సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నమస్తే తెలంగాణ పత్రిక మీద ఉన్నది కాబట్టి అక్కడికి పోయి రాసుకొస్తుంది వార్తలు. కానీ